మీరు ప్రతిరోజు శ్వాస తీసుకుంటున్నారు. కానీ అదే శ్వాస మీ డీఎన్ఏని కాపాడుతుందని మీకు తెలుసా? అదే శ్వాస మీ డీఎన్ఏని రిపేర్ చేస్తుందని మీకు తెలుసా? మీ ముక్కు ద్వారా ప్రవహించే శ్వాస మీ మెదడులోని భయాన్ని కరిగిస్తుంది. మీ నాడులను శుద్ధి చేస్తుంది. మీ చక్రాలను మేలుకొలుపుతుంది. ఇది మంత్రం కాదు, మాయ కాదు. ఇది యోగ శాస్త్రంలో వేల ఏళ్లుగా దాచిన రహస్యం. ఒకే ఒక ప్రాణాయామం సప్తధాతువులను సమతుల్యం చేస్తుంది. 107 మర్మాలను చైతన్యం చేస్తుంది. మూడవ కనుని సిద్ధం చేస్తుంది. మరియు సిద్ధులకు దారితీసే పునాదే ఈ శ్వాసక్రియ. అదే నాడీ శోధన ప్రాణాయామం. నాడీ శోధన ప్రాణాయామం సిద్ధులను ఇవ్వదు, కానీ సిద్ధుడిని తయారు చేస్తుంది. ఇది శ్వాసాభ్యాసం కాదు, ఇది శరీరం, మనస్సు, చైతన్యం. శరీరం, మనస్సు, చైతన్యం మూడింటిని ఒకే లయలో నడిపే శాస్త్రం. ఈ వీడియో చివరి వరకు మీరు చూడండి. ఏ మర్మాలు యాక్టివ్ అవుతాయో, ఏ చక్రాలు మేల్కొంటాయో, ఏ డిఎన్ఏ రక్షించబడుతుందో, ఏ ధాతువులు సమతుల్యం అవుతాయో, ఏ సిద్ధులు వస్తాయో, ఏ సిద్ధులు రావో చూడవచ్చు. మీ శ్వాసను మార్చితే మీ జీవితం మారుతుంది. ఇది మీ శ్వాస గురించి కాదు, మీ చైతన్యం గురించి. ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ సత్యాల కోసం స్టే ట్యూన్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. వీడియోని చివరి వరకు చూడండి. స్టే ట్యూన్. నాడీ శోధన ప్రాణాయామంతో అష్టసిద్ధులలో లఘిమ సిద్ధి వరంగా వస్తుంది. లఘిమ సిద్ధి అంటే శరీరం తేలికగా అనిపించడం, శ్వాస లోతుగా శాంతంగా మారడం, అలసట తగ్గడం. దీనికి కారణం ప్రాణ ప్రవాహం నిరోధాలు లేకుండా కదలడం వల్ల సాధ్యమవుతుంది. నాడీ శోధన ప్రాణాయామం చేయడం వల్ల ప్రాప్తి సిద్ధి కలుగుతుంది. అంటే ధ్యానంలో ఏకాగ్రత, ఆలోచనల మధ్య ఖాళీ, అవగాహన లోతు పెరగడం. అలాగే వశిత్వ సిద్ధి కూడా ప్రాప్తిస్తుంది. అంటే ఇంద్రియ నియంత్రణ, కోపం, భయం, ఆతృత తగ్గడం, అలవాట్లపై పట్టుదల. ఈశత్వ సిద్ధి కూడా పొందుతాం. అంటే స్వీయ అవగాహన పెరగడం, అంతర్గత నిర్ణయ శక్తి పెరగడం, ఆత్మవిశ్వాసం పెరగడం. మిగిలిన సిద్ధులు, ధాతువులు దీర్ఘకాలం ఈ ప్రాణాయామం చేయడం వల్ల ఎటువంటి ఆశ, కోరిక లేనప్పుడు అన్ని సిద్ధులు మిమ్మల్ని వరిస్తాయి. అన్ని ధాతువులు సమతుల్యమవుతాయి. హాయ్ ఫ్రెండ్స్, నాడీ శోధన అనేది మన శరీరంలో ఉన్న ప్రాణ నాడులను శుద్ధి చేసే ప్రాణాయామం. నాడి అనగా ప్రాణం ప్రవహించే సూక్ష్మ మార్గం. శోధన అనగా శుద్ధి చేయడం. అంటే శ్వాస ద్వారా శరీరం, మనస్సు వ్యవస్థను శుభ్రం చేసి సమతుల్యం చేయడాన్ని నాడీ శోధన అంటారు. నాడీ శోధన అంటే ఇడ, పింగళ నాడులను సమతుల్యం చేసి సుషుమ్నా నాడిని సిద్ధం చేయడమే. ఇది కుండలిని మేల్కొల్పుకు సురక్షితమైన పునాది. దీనితో అంటే నాడీ శోధన ప్రాణాయామంతో ప్రీవియస్ వీడియోస్లో చంద్రభేదన ప్రాణాయామంలో, సూర్యభేదన ప్రాణాయామంలో ఎన్ని రకాలైన వ్యాధులను నయం చేయొచ్చు అని, పూర్తిగా నివారించొచ్చు అని మనం చెప్పుకున్నాం. చంద్రభేదన ప్రాణాయామం చేయడం వల్ల 250కు పైన వ్యాధులు పూర్తిగా నయమవుతాయి. సూర్యభేదన ప్రాణాయామం చేయడం వల్ల 14కు పైన వ్యాధులు పూర్తిగా నయమవుతాయి. ఇప్పుడు ఈ వీడియోలో నాడీ శోధన ప్రాణాయామం చేయడం వల్ల 1,44,000 నాడుల శుద్ధి జరిగి మన శరీరంలో ఉన్న 107 మర్మాలు, సప్త చక్రాలు, సప్త ధాతువులు సమతుల్యమై మానవుడు పరిపూర్ణమైన ఆరోగ్యంతో, ఆయుష్తో, శాంతితో, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందుతాడు. నాడీ శోధన ప్రాణాయామం చేయడం వల్ల ప్రధానంగా అష్టధాతువులలో రసధాతువు, రక్తధాతువు, మాంసధాతువు, మేధ, ఓజస్సు అనే ఈ 5 ధాతువులు సమతుల్యమవుతాయి. అంటే రక్త ప్రసరణ, చర్మం కాంతితో మెరుస్తుంది, హార్మోనల్ బ్యాలెన్స్ జరుగుతుంది, ఆక్సిజన్ సరఫరా మెరుగుదల, హృదయ శాంతి, బీపీ నియంత్రణకు సహాయపడుతుంది. శరీరం దృఢత్వం, అలసట తగ్గడం, కండరాల విశ్రాంతి, మెటబాలిజం సమతుల్యమవుతుంది.
అధిక కొవ్వు నియంత్రణ అవుతుంది. శరీరం తేలికగా మారుతుంది. అత్యంత ముఖ్యంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మానసిక స్థిరత్వం పొందుతాము. ఆధ్యాత్మిక తేజస్సు మనలో ప్రకాశిస్తుంది. 107 మర్మాలు ఉన్నాయి. మర్మాలు అంటే చాలా మందికి తెలియదు. సప్త చక్రాల వద్ద ఏ విధంగా అయితే 100 నుంచి 108 నాడులు కలవడం వల్ల వచ్చే శక్తి అవి సక్రియమైతే మానవుని శరీరం ఆరోగ్యంగా, మనస్సు ఆహ్లాదకరంగా, ఆత్మ ఆనందకరంగా ఎలా మారుతుందో ఎన్నో వీడియోస్లో మనం చెప్పుకున్నాం. అలాగే మన శరీరంలో 107 మర్మాలు ఉన్నాయి. యోగ శాస్త్రం మరియు ఆయుర్వేదం ప్రకారం మర్మాలు అనేది మన శరీరంలోని ప్రాణశక్తి బలంగా ప్రవహించే అత్యంత సున్నితమైన కేంద్రాలు. మర్మము అంటే నాడులు, కండరాలు, ఎముకలు, సందులు కలిసే ప్రదేశాన్ని మర్మము అంటారు. ఈ మర్మాల గురించి ప్రాథమిక ఆధార గ్రంథాలు ఉన్నాయి. అవి సుశ్రుత సంహిత, అష్టాంగ హృదయం, అష్టాంగ సంగ్రహం, ఇంకా ఎన్నో ఉన్నాయి. మన శరీరం లోపల ఉన్న 1,44,000 నాడులు శుద్ధి చేయడానికి, శుద్ధి జరగడానికి నాడీ శోధన ప్రాణాయామం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ నాడీ శోధన ప్రాణాయామం చేయడం వల్ల ఇప్పుడు మనం చెప్పుకునే మర్మాలు శుద్ధి జరుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నాడీ శోధన ప్రాణాయామం చేసినప్పుడు సక్రియమయ్యే ముఖ్య మర్మ పాయింట్లు. మొదటిది శృంగాటక మర్మం. శృంగాటక మర్మం యొక్క స్థానం నాసిక, కన్నులు, చెవులు, నాలుక కలిసే కేంద్రం అంటే ముఖంలో మధ్య భాగం. నాడీ శోధన చేయడం వల్ల ప్రభావితమవుతాయి. మెదడు స్పష్టత పొందుతుంది. ఇంద్రియ శుద్ధి జరుగుతుంది. నేరుగా శృంగాటక మర్మం ఉత్తేజితం అవ్వడానికి నాడీ శోధన ఎంతో ఉపయోగపడుతుంది. రెండవది పణామర్మం. పణామర్మం యొక్క స్థానం 2 ముక్కుల వైపు ఉన్న రెక్కల పక్కన ఉంటుంది. నాడీ శోధన ప్రాణాయామం చేయడం వల్ల ప్రాణ ప్రవాహం పెరగడంలో సైనస్, శ్వాసకోశ శుద్ధి జరుగుతుంది. ఎడమ మరియు కుడి నాసిక మార్పు వల్ల ఈ మర్మం బలంగా యాక్టివేట్ అవుతుంది. మూడవ మర్మం నాసికాగ్ర మర్మం. నాసికాగ్ర మర్మం యొక్క స్థానం ముక్కు చివర ప్రభావితం చూపిస్తుంది. దీనివల్ల అంటే ఇది సక్రియం చేయడం వల్ల మనస్సు ఏకాగ్రతను పొందుతుంది. శ్వాసపై దృష్టి పెట్టినప్పుడు ఇది సున్నితంగా యాక్టివ్ అవుతుంది. ధ్యాన స్థితిని పెంపొందిస్తుంది. నాలుగవ మర్మం ఆజ్ఞ చక్ర మర్మం. ఆజ్ఞ చక్ర యొక్క మర్మం స్థానం కనుబొమ్మల మధ్య దీని ప్రభావం ఉంటుంది. నాడీ శోధన చేయడం వల్ల ఆజ్ఞ చక్రం మర్మం సక్రియమైనప్పుడు విచక్షణ, అంతర్దృష్టి, మానసిక సమతుల్యత, ఈడ, పింగళ నాడుల సమతుల్యం వల్ల ఆజ్ఞ చక్రం మేల్కొంటుంది. ఐదవ మర్మం హృదయ మర్మం. హృదయ మర్మం యొక్క స్థానం ఛాతి మధ్య భాగం. నాడీ శోధన చేయడం వల్ల హృదయ మర్మం సక్రియం. దీనివల్ల భావోద్వేగాలు సమతుల్యమవుతాయి. భయం, ఆందోళన తగ్గుతుంది. శ్వాస నెమ్మదిగా లోతుగా మారడం వల్ల ఈ మర్మం శాంతిస్తుంది. ఆరవ మర్మం తల మర్మాలు. దీనిని అధిపతి లేదా స్థపని అని కూడా అంటారు. తల మర్మాల యొక్క స్థానం తలపై భాగం, భూమధ్య ప్రాంతం. నాడీ శోధన ప్రాణాయామం చేయడం వల్ల తల మర్మాలు సక్రియమయ్యి నిద్ర మెరుగుదల, మెదడు యొక్క అలసట తగ్గింపు, నాడుల శుద్ధి అవడంతో ఈ మర్మాలు సక్రియమవుతాయి. నాడీ శోధన ప్రాణాయామం చేయడం వల్ల ఇడానాడి, పింగళా నాడి సమతుల్యమవుతాయి. ఇడ మరియు పింగళా నాడులు సమతుల్యమైనప్పుడు సుషుమ్నా నాడి చైతన్యం పొందుతుంది. ఇది ఆధ్యాత్మిక పురోగతికి ద్వారం. నాడీ శోధన అనేది కేవలం శ్వాసాభ్యాసం కాదు. అది మర్మాల ద్వారా మనస్సు, ప్రాణం, చైతన్యాన్ని శుద్ధి చేసే యోగ శాస్త్రం. నాడీ శోధన ప్రాణాయామం చేయడం వల్ల యాక్టివేట్ అయ్యే చక్రాలు ఆజ్ఞా చక్రం. ఆజ్ఞా చక్రం యొక్క స్థానం మనకు తెలుసు. 2 కనుబొమ్మల మధ్య నుదుటిపై ఉంటుంది. ఈ ఆజ్ఞా చక్రం ఇడా మరియు పింగళా నాడుల సంగమం. ఆజ్ఞా చక్రం యాక్టివ్ అవడానికి నాడీ శోధన చేస్తారు. ఎడమ ప్లస్ కుడి అంటే ఇడా నాడి, పింగళా నాడి సమతుల్యం అవుతుంది. ఈ 2 నాడులు కలిసే స్థలం ఆజ్ఞా చక్రం. ఈ ఆజ్ఞా చక్రం సక్రియం అవడం వల్ల విచక్షణ పెరుగుతుంది, భయాలు తగ్గుతాయి, థర్డ్ ఐ అవేర్నెస్ పెరుగుతుంది, ధ్యాన స్థితి త్వరగా వస్తుంది. నాడీ శోధన ప్రాణాయామం చేయడం వల్ల విశుద్ధ చక్రం కూడా సక్రియమవుతుంది. విశుద్ధ చక్రం మన గొంతు వద్ద ఉంటుంది. మన శ్వాస ప్లస్ నాడుల ప్రవాహం జరగడం వల్ల శ్వాస శుద్ధి జరుగుతుంది. థైరాయిడ్ సమతుల్యం అవుతుంది. మాటలో స్పష్టత, అంతర్గత శుద్ధి జరుగుతుంది. శ్వాస
గొంతు ప్రాంతం గుండా ప్రవహించడంతో ఇది యాక్టివ్ అవుతుంది. నాడీ శోధన ప్రాణాయామం చేయడం వల్ల అనాహత చక్రం కూడా సక్రియమవుతుంది. అనాహత చక్రం స్థానం ఛాతి మధ్యలో హృదయ స్పందన మరియు ప్రాణవాయు సమతుల్యం అవడానికి నాడీ శోధన ప్రాణాయామం ఎంతో గొప్ప ప్రభావం చూపుతుంది. దీనివల్ల ఆందోళన తగ్గుతుంది, భయం తగ్గుతుంది, దుఃఖం విడుదలవుతుంది, కరుణ, శాంతి, ప్రేమ పెరుగుతాయి. అందువల్లే నాడీ శోధన ప్రాణాయామం యాంగ్జైటీ తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. నాడీ శోధన ప్రాణాయామం చేయడం వల్ల మణిపుర చక్రం మృదువుగా సక్రియమవుతుంది. మణిపుర చక్రం నాభి వద్ద ఉంటుంది. మన శరీరంలో ఉన్న పంచ ప్రాణాలలో ఒకటైన సమాన వాయువు సమతుల్యం అవుతుంది. దీనివల్ల జీర్ణ శక్తి మెరుగుదలవుతుంది, శక్తి సమతుల్యం అవుతుంది, అంతర్గత ఉష్ణత నియంత్రణ అవుతుంది. నాడీ శోధన ప్రాణాయామం చేయడం వల్ల మూలాధార చక్రం కూడా స్థిరంగా ఉంటుంది. మూలాధార చక్రం అంటే మన ఛానల్లో మూలాధార చక్రం సక్రియం. మూలాధారం అంటే ఏమిటి, దాని చరిత్ర గురించి, శ్వాస ద్వారా అలాగే మూలబంధం ద్వారా ఎలా సక్రియం చేయాలో మనం తెలుసుకున్నాము. ఆ వీడియోస్ తప్పకుండా చూడండి. మూలాధార చక్రం యొక్క అపాన వాయువు ఉంటుంది. ఈ అపాన వాయువుని సమతుల్యం చేయడం వల్ల భద్రతా భావం, గ్రౌండింగ్, నాడుల స్థిరత్వం, కుండలిని లేపడానికి పునాది బలపడుతుంది. ఈ ప్రాణాయామం సుషుమ్నా నాడిని సిద్ధం చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది. నాడీ శోధన ప్రాణాయామం చక్రాలను లేపదు, కానీ ఆ చక్రాలతో సంబంధం ఉన్న ఎన్నో నాడులను శుద్ధి చేస్తుంది. శుద్ధి అయ్యాకే చైతన్యం వస్తుంది. ఇప్పుడు నాడీ శోధన ప్రాణాయామం ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ స్టెప్ లో ఖాళీ కడుపుతో లేదా తేలికపాటి భోజనం తర్వాత 4 నుంచి 5 గంటల తరువాత ఈ ప్రాణాయామానికి సిద్ధమవ్వండి. ప్రశాంతవంతమైన ప్రదేశం ఎంచుకొని పద్మాసనం లేక సుఖాసనంలో మీ వెన్ను నిటారుగా ఉండేలా కూర్చోండి. మీ భుజాలు ఫ్రీగా ఉండేలా చూసుకోండి. స్టెప్ 2లో చేతి ముద్ర విష్ణు ముద్రను చేయండి. విష్ణు ముద్ర అంటే మీ కుడి చేతి బొటన వేలు తెరచి ఉంచండి. చూపుడు వేలు మరియు మధ్య వేలును అరచేతి వైపు ఆనుకొని ఉండేలాగా, ఉంగరపు వేలు మరియు చిటికెన వేలు ఓపెన్ చేసి ఉండేలాగా ఇమేజ్లో చూపించిన విధంగా ఉంచండి. ఇప్పుడు కుడి చేతి బొటన వేలును కుడి నాసికను మూసేందుకు, రింగ్ ఫింగర్ మరియు చిటికెన వేలు ఎడమ నాసికను మూసేందుకు, చూపుడు వేలు మరియు మధ్య వేలు మడిచివేయండి. 3వ స్టెప్, ఎడమ నాసిక నుంచి నెమ్మదిగా శ్వాస తీసుకోండి. ఎడమ నాసికను శ్వాస తీసుకున్న తర్వాత ఉంగరపు వేలుతో నెమ్మదిగా మూసి ఉంచండి. కుడి నాసిక నుంచి నెమ్మదిగా శ్వాస విడిచిపెట్టండి. ఇప్పుడు కుడి నాసిక నుంచి శ్వాస తీసుకోండి. శ్వాస తీసుకున్న తర్వాత కుడి నాసికను మూసి ఎడమ నాసిక నుంచి శ్వాస విడిచిపెట్టండి. ఇది ఒక పూర్తి రౌండ్. ఇప్పుడు ఒక 3 రౌండ్లు ప్రాక్టీస్ చేద్దాం. థంబ్ ఫింగర్ తో కుడి నాసికను మూసి ఎడమ నాసిక నుంచి శ్వాసను 4 సెకన్ల పాటు తీసుకోండి. 1 2 3 4. ఇప్పుడు ఎడమ నాసికను మూసి కుడి నాసిక ద్వారా శ్వాసను విడిచిపెట్టండి. 1 2 3 4. కుడి నాసిక నుంచి శ్వాసను విడిచిపెట్టాక తిరిగి కుడి నాసిక నుంచే శ్వాసను తీసుకోండి. 1 2 3 4. కుడి నాసికను మూసి ఎడమ నాసిక ద్వారా శ్వాసను విడిచిపెట్టండి. 1 2 3 4. 4 సెకన్ల పాటు ఎడమ నాసిక నుంచి శ్వాసను తీసుకోండి. 1 2 3 4. ఇప్పుడు శ్వాసను కుడి నాసిక ద్వారా విడిచిపెట్టండి. 1 2 3 4. కుడి నాసిక నుంచి తిరిగి మళ్ళా శ్వాసను తీసుకోండి. 1 2 3 4. శ్వాసను ఎడమ నాసిక ద్వారా విడిచిపెట్టండి. 1 2 3 4. నాడీ శోధన ప్రాణాయామం చేసే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రాణాయామం ఖాళీ కడుపుతో మాత్రమే చేయండి. ఈ ప్రాణాయామం ఉదయం లేచిన వెంటనే లేదా భోజనం చేసిన 4 నుంచి 5 గంటల తర్వాత మాత్రమే చేయాలి. శబ్దం, గాలి వేగం, దుమ్ము లేని ప్రదేశం, మొబైల్కి, టీవీకి పూర్తిగా దూరంగా ఉండి చేయాలి. ఈ ప్రాణాయామం పద్మాసనం లేక సుఖాసనం లేదా కుర్చీలో నేరుగా కూర్చొని భుజాలను రిలాక్స్డ్గా ఉంచాలి. శ్వాసను
బలవంతంగా తీసుకోకండి. అలాగే శ్వాసను బలవంతంగా వదలకండి. చాలా నెమ్మదిగా, మెల్లగా, సహజంగా శ్వాస జరగాలి. కుంభకం బిగినర్స్ కి మంచిది కాదు. మొదట ఇన్హలేషన్, ఎక్సలేషన్ మాత్రమే చేయండి. గురువు మార్గదర్శకం లేకుండా కుంభకం చేయవద్దు. తలనొప్పి, తల తిరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాసలో ఏదైనా ఇబ్బందిగా అనిపించడం, ఇలాంటి శరీర లక్షణాలు కనిపిస్తే కొంతసేపు ఆపి తిరిగి మళ్ళా ప్రయత్నించండి. హృదయ రోగాలు, హై బీపీ లేక లో బీపీ, ఆస్తమా, ఎపిలెప్సీ, తీవ్రమైన మానసిక సమస్యలు ఉన్నవారు డాక్టర్ను లేదా యోగ గురువు సలహా తీసుకోండి. శ్వాసను 4 సెకన్ల పాటు తీసుకొని 4 సెకన్ల పాటు నాసికారంధ్రాల ద్వారా విడిచిపెట్టండి. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వీరు 3 నిమిషాలతో మొదలుపెట్టండి. బాగా అలవాటయ్యాక సమయాన్ని పెంచుకుంటూ పోండి. జలుబు, ముక్కు బ్లాక్ అయితే చేయకండి. నాసికా మార్గం క్లియర్గా లేకపోతే అస్సలు చేయకండి. ఆ రోజు ప్రాణాయామం మానేయడం మంచిది. నాడీ శోధన ప్రాణాయామం చేసేటప్పుడు క్లోజ్డ్ రూమ్స్ లో, ఏసీల్లో చేయకండి. ప్రకృతితో మమేకమవ్వండి. ఈ ప్రాణాయామం చేసే ముందు గ్రౌండింగ్ చేయండి. అంటే మట్టిలో గాని, గడ్డిలో గాని కొన్ని నిమిషాల పాటు నడిచాకే ఈ ప్రాణాయామం మొదలు పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. వీడియోని చివరి వరకు చూడండి. స్టే ట్యూన్.